కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, రైతులకు రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఇదే విధంగా బీజేపీ కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ యువతకు విద్యా భరోసా కార్డు, పేద కుటుంబాలకు పెళ్లిలకు ఆర్థిక సహాయం వంటి పథకాలు అమలు కాలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక ఏమన్నంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇక్కడ లంకెబిందెలనే ఒక సీఎం లెవెల్లో మాట్లాడే మాటలు కాకుండా ఇక్కడ లంకెబిందెలనే అనుకుని వచ్చినాం. ఇక్కడ ఏం లేవు, ఏం లేకుండా తెలియకుండా నువ్వు అధికారంలోకి వచ్చినావా? శాతగాక మంది మీద దుబ్బడానికి ఇవన్నీ చేసుడు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అన్నది అది సగం కూడా చేయలే. రైతు భరోసా 5,000 ఇస్తున్నారు. నెక్స్ట్ మేము వచ్చినాక సంవత్సరానికి 15,000 ఇస్తామన్నది అది 12,000 చేసిరు. దాన్ని కూడా అరకొరగా దాదాపు ఈ సీజన్తో 3 సీజన్లుగా పెట్టినట్టున్నారు. అలాగే మహిళలకు 2,500 నెలల మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తామన్నారు. అవి ఇవ్వలేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులందరికీ ఏదైనా నష్టం జరిగినప్పుడు ఫసల్ బీమా యోజన హామీ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాన్ని అమలు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకపోయింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఈ 6 వచ్చిన గ్యారంటీలు అమలు చేయకపోతే ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఊళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళను ఊళ్ళకి వెళ్ళి తరమడం జరుగుతుంది. ప్రజలు మేముంటాం. ప్రజలు కూడా వాళ్ళు హామీలు నెరవేర్చారు కదా, ప్రజలు కూడా తరుముతారు. రానున్న రోజుల్లో మొన్ననే కరీంనగర్ కార్పొరేషన్ చూశారు. కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుని మీరు చేసి ఇట్లా తప్పుడు హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చిన మీరు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కరీంనగర్లో గెలిచి రానున్న రోజుల్లో తెలంగాణలో కరీంనగర్లో ఏదో జరిగిందో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మిగతా ఎలక్షన్లో రేపు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తుంది. మీకు బుద్ధి చెప్పడం ఖాయం. నా పేరు గుర్రాల వెంకటరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎంఆర్ఓ కార్యాలయంకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేక ప్రజలను మభ్యపెడుతున్న ధోరణి వ్యతిరేకిస్తూ ఈనాడు ఎంఆర్ఓ గారికి వినతి పత్రము ఇవ్వడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు 6 గ్యారంటీల పేరుతో మరి ప్రజలకు హామీలు ఇచ్చి 100 రోజుల లోపే హామీలను నెరవేర్స్తామని చెప్పి ఇప్పటి 2.5 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడము సిగ్గుచేటని, మరి దాంతోపాటు మరి రేవంత్ రెడ్డి సర్కారు మరి హైడ్రా పేరుతో కానీ లేదంటే మరొక పేరుతో కానీ ప్రజలను ఇబ్బంది గురి చేస్తూ మరి ఖజానాలో కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానాలలో మరి డబ్బులు లేవంటూ మరి అప్పులు పుడతలేవంటూ మరి ప్రజలకే నేరుగా సీఎం మాట్లాడడము, మరి ప్రజలు వీరి మాటలని చూస్తూ మరి ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మాకు సిగ్గుచేటని ప్రజలు అంటున్నారు. దాంతోపాటు రైతులకి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఇటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కానీ మరి తులం బంగారము కానీ లేదంటే నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మరి చదువుకున్న ఆడబిడ్డలకి అందరికీ స్కూటీలు, ల్యాప్టాప్లు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి మైపరిచి మురిపించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తీరు చూసి మరి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే జూటా కాంగ్రెస్, జూటా గ్యారంటీలు, జూటా రేవంత్ రెడ్డి అని ప్రజలు ఈనాడు ఎక్కడ ఏ సమావేశం పెట్టినా పిలిపించుకునే ధోరణి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నది. కావున వెంటనే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచాలని, లేని పక్షంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా మీ మెడలు వంచి తప్పకుండా మీరు ఒక ప్రజాకోర్టులో మిమ్మల్ని దోషులుగా మిమ్మల్ని ముందు పెడదామని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. నా పేరు మాడిశెట్టి సంతోష్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడిని.